ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ కి ఏది కలిసి రావడం లేదు. రోహిత్ శర్మను తప్పించి హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించి మొదలు ఆ జట్టు ఆట తీరు మారిపోయింది. స్టార్ ప్లేయర్లతో నిండిన ఆ జట్టు పేలో ప్రదర్శన చేస్తుంది. 4 మ్యాచ్లు ఆడితే గానీ ఆ జట్టు పాయింట్ల ఖాతా తెరవలేకపోయింది. ఆ తర్వాత ఆడిన 4 మ్యాచ్ల్లో 3 గెలిచి పోటీకి వచ్చినట్లే కనిపించింది. కానీ తాజాగా వరుసగా 3 మ్యాచ్ల్లో ఓడిపోయి ప్లే ఆఫ్స్ అవకాశాలను పూర్తిగా సర్వనాశం చేసుకుంది. ఇప్పటికే ఈ సీజన్ లో ఆడిన 10 మ్యాచ్ల్లో 3 గెలుపులు 7 ఓటములతో పాయింట్ల పట్టికలో 9వ ప్లేస్ లో నిలిచింది. మిగిలిన 4 మ్యాచ్లు గెలిచిన ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం కష్టమే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే వరుసగా ఓటములతో సతమతమవుతున్న ముంబై ఇండియన్స్ కు మరో షాక్ తగిలింది. నిన్న మంగళవారం లక్నో సూపర్ జైంట్స్ తో మ్యాచ్ సందర్భంగా స్లో ఓవర్ రేటు నమోదు చేసినందుకు ఆ జట్టుకు ఫైన్ పడింది. స్లో చేసినందుకు గాను కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 24 లక్షల జరిమానా పడింది. అలాగే హార్దిక్ పాండ్యా చేసిన ఈ తప్పిదం కారణంగా రోహిత్ శర్మతో పాటు మిగతా ప్లేయర్లకు సైతం జరిమానా విధిస్తూ ఐపీఎల్ యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదే సీజన్ లో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోను స్లో ఓవర్ రేటు నమోదు చేయడంతో హార్దిక్ పాండ్యాకు 12 లక్షల ఫైన్ వేశారు. ఇక ఇప్పుడు నిన్న జరిగిన లక్నోతో మ్యాచ్ లో ముంబై నిర్ణీత ఓవర్లలో బౌలింగ్ పూర్తి చేయలేకపోయింది. దీంతో ఈ సీజన్ లో ఇలా స్లో ఓవర్ రేటు నమోదు చేయడం ముంబైకి రెండోసారి కావడంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకి 24 లక్షల జరిమానా విధిస్తూ అలాగే ఆటగాళ్లకి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ తో సహా జట్టులోని మిగతా ప్లేయర్లకు 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% కోత విధించనుంది ఐపీఎల్ యాజమాన్యం. అంటే కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాల వల్ల మ్యాచ్ ఆలస్యంగా ముగియడంతో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మతో సహా మిగిలిన ఆటగాళ్లందరికీ బీసీసీఐ ఈ ఫైన్ విధించింది.